హాయ్ హలో వెల్కమ్ టు షాస్ యూట్యూబ్ ఛానల్. ఇవి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఓకే, వెళ్తూ కొన్ని థింగ్స్ చూపిస్తూ భద్రకాళి ట్యాంక్ బండ్ దగ్గర కలుసుకుందాం. ఓకేనా? మరి ఇది కాళోజీ కళాక్షేత్రం. ఇక్కడ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనుకుంటా, ఏదో ఈవెంట్ జరుగుతోంది. చేసాము మనం ట్యాంక్ బండ్కి. సో ఇది టికెట్ కౌంటర్. చాలా రష్ ఉంది ఈరోజు సండే. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. అడల్ట్స్కి అయితే 35, కిడ్స్కి అయితే 25, బిలో 5 to 12 years. పార్కింగ్ ఏరియా. ఇక్కడ బతుకమ్మ, అప్పుడు సద్దుల బతుకమ్మ కూడా ఇక్కడ ఆడతారు. అప్పుడు ఈవెంట్ బాగా పెద్ద చేస్తారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా. నేను వచ్చి 6 months బ్యాక్ వచ్చాను, అప్పుడు లేదు. ఇది కొత్తగా కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వెళ్దాం పదండి. ఇదే భద్రకాళి బండ్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ ఎవరో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. పదండి. ఇప్పుడు వ్యూ ఒకటి మస్తు ఉంటుంది, మీకు నేను చూపిస్తా. ఈ లైటింగ్స్ చూసారా, గ్రీనరీ మొత్తం, ఎక్కడ చూసినా చెట్లు. బట్ చెరువు మాత్రం ఎండిపోయింది, ఎందుకో తెలీదు. ప్లేస్ స్కేటింగ్ చేస్తారు ఇక్కడ, ఫొటోస్ షూట్స్ అన్నీ ఇక్కడ బాగా. అందరూ ఇక్కడ మనకి ఇష్టమైన పార్ట్ ఏంటంటే క్యాంటీన్. ఇక్కడ టీ, కాఫీ అండ్ సమోసా స్నాక్స్ బాగుంటాయి, అంటే టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం. ఇలాంటి బ్యాక్ పోతాయి, పిల్లలు ఆడుకోవడానికి, మనం వాక్ చేసుకోవడానికి బాగుంటుంది. నిత్య, హౌ డు యూ ఫీల్? సత్యక్క బాయ్ అండి. ఇంకా ఉంది, పోతూ ఉంటాయి, కాకపోతే ఏమి ఉండవు, జస్ట్ వాకింగ్ కోసం మాత్రమే అన్నట్టు ఉంటుంది. ఏమంతా ఇంకా జరగలేదు కన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ నుంచి మనం స్టాప్ అయిపోదాం. నుంచి వీళ్ళు ఆడుకున్నాక వీఆర్ గోయింగ్. హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ భద్రకాళి ట్యాంక్ బండ్లో ఇప్పుడు ఇది ఫస్ట్ దొరికింది నాకు పార్కు.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో భద్రకాళి ట్యాంక్ బండ్ బ్లాగ్ అయిపోయింది. టూ లేట్ ఈరోజు, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ జర్నీలో అంటే మొత్తం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి నేను చూపించలేను. ఓకేనా, బాయ్. మరి ఇంకో వ్లాగ్తో మీ ముందుంటాను. కొత్తగా వ్లాగ్ తీసాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందని. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, లైక్ చేయడం మర్చిపోకండి. చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ మెన్షన్లో చేయండి. బాయ్ బాయ్. నా గురించి ఏమైనా రాయండి. నా గురించి ఏమైనా రాయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇంకో వ్లాగ్లో లేకపోతే ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.